హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఆలూ పరోటా చేసుకుందాము. ముందుగా నేను మూడు ఆలూలు తీసుకున్నానండి. ఇది ముందుగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఉడికించి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ తురుము, తర్వాత కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలండి, జీరా పౌడర్ అండి, జీలకర్రది, ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి, తగినంత ఉప్పు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. పరోటాకి ఆల్రెడీ నేను గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి. మీకు చూపిస్తాను. అది కూడా నేను ఒక 1 అవర్ కలిపి పెట్టి నానబెట్టుకున్నానండి. నేను కలిపి పెట్టేసుకున్నానండి. పరోటాకి స్టఫ్ కలిపి పెట్టుకున్నాను. అలానే పరోటా పిండి కూడా 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పరోటాలు ఎలా చేసుకుందాము. నేను పరోటాలు ఒత్తుకుంటున్నానండి. ఇలా పిండి కొంచెం తీసుకున్నానండి, ఒక ఉండ. ఇలా కొంచెం చేసుకున్నాక స్టఫ్ పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా ఒత్తుకుంటూ ఉండ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన పరోటా. ఇలా సన్నగా ఇట్లా ఎక్కువ బలం పెట్టకుండా ఇట్లా నెమ్మదిగా పాముకోవాలండి పరోటాని. ఇప్పుడు వీటిని కాల్చుకుందామండి. ప్యాన్ పెట్టుకుంటున్నాను స్టవ్ మీద. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు పరోటా వేస్తున్నానండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఆల్రెడీ ఒకవైపు కాలింది, నేను తిప్పుకున్నానండి. ఇలా కాల్చుకుంటూ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను బటర్ వేస్తున్నాను. ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నాం. ఒకసారి తిప్పుదామండి. ఇంకో వైపు కూడా తిప్పుకుని బటర్ వేస్తున్నానండి. బాగా కాలాలండి. ఇలా కాల్చుకోవాలి. ఇంకో పరోటా కూడా వేసుకున్నానండి.
ఇది కొంచెం కాలిన తర్వాత తిప్పుకున్నాము. తిప్పుకున్న తర్వాత బటర్ వేసుకుందాం. ఇలా కొంచెం సిమ్లానే కాల్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను తిప్పుతున్నా. ఇప్పుడు నేను బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిప్పుతున్నానండి. మళ్ళీ దాని మీద మళ్ళీ బటర్ వేస్తున్నా. ఇలా వేడిగా తింటే చాలా బాగుంటుందండి. మన పరోటా రెడీ అయిందండి. బయట చేసుకునే తినే వాటికంటే మన ఇంట్లో చేసుకున్నది ఎంతో చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. దీన్ని గ్రీన్ చట్నీతో కానీ కర్డ్తో కానీ తినాలండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ అండి. బాయ్.